హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బ్యాచిలర్స్ కిచెన్. నేను మీ శ్రీదేవి. ఈరోజు మనం పొటల్స్తో పకోడీ ఎలా చేసుకున్నాం చూద్దాం. ఇవి ఆల్రెడీ కొంచెం వాడిపోయాయి. నేను కావాలనే వాడిపోయినవి తీసుకున్నాను, ఎందుకంటే వాడిపోయిన వాటితో పకోడీ ఇంకొంచెం ఎక్కువ క్రిస్పీగా వస్తుంది. లేకపోతే వాటర్ ఉండి కొంచెం ఎక్కువ ఆయిల్ పీల్చుకుంటుంది. సో ఇలా వాడిపోయినవి ఉంటే మీరు పడేయకుండా సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. వీటికి మనకు కావాల్సిన వెజిటేబుల్స్ అయితే జస్ట్ పొటల్స్, రెండు పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు. ఆల్రెడీ నేను ఇవన్నీ వాష్ చేసి పెట్టా, సో వేసేస్తున్నాను. యాక్చువల్లీ పొటల్స్ మన సైడ్ అంతా బాగా చేయరు, కానీ మహారాష్ట్ర సైడ్ బాగా చేస్తారు. ఈ వెజిటేబుల్కి స్పెషల్గా ఏ టేస్ట్ అంటూ ఉండదు. సో మనం దేంట్లో వేస్తే ఆ టేస్టే వస్తుంది. అంటే లైక్ మనం పొటల్స్ ఫ్రై చేసుకోవచ్చు, టమాటాతో చేసుకోవచ్చు, ఎలా అయినా చేసుకోవచ్చు. అండ్ పొటల్స్ పకోడీ కూడా ఇలా ఒక్క స్టైల్లో చేసుకోవచ్చు, తర్వాత పీల్ ఆఫ్ చేసి చేసుకోవచ్చు. అలా ఒకరోజు అలా చేసుకుందాం, ఒకరోజు ఇలా చేసుకుందాం. ఇది హెల్త్కి మంచిది అంటారు. మహారాష్ట్ర సైడ్ బాగా తింటారు అండ్ అక్కడ చాలా బాగా వాడతారంట మనకంటే ఎక్కువ. ప్రతిసారి పొటల్స్ అని మనకు అలవాట్లేదు కాబట్టి మనకు కొంచెం ఉండదు. సో కాబట్టి హెల్త్కి మంచిది కాబట్టి ఏదో ఒక రూపాయని తినేయాలి మరి. సో ఫస్ట్ అన్నీ ఇలా కట్ చేసేసుకొని సన్న స్లైసెస్గా కట్ చేసేసుకొని రెడీ చేసేసుకుందాం. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఇవన్నీ కట్ చేసేసుకొని రెడీగా పెట్టుకుందాం. ఇలా కట్ చేసి పెట్టుకున్న పొటల్స్లో నేను 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి కలిపాను, 2 టేబుల్ స్పూన్స్ బియ్యపిండి కలిపాను, అండ్ కావలసినంత సాల్ట్ రుచికి సరిపడా. నేనైతే ఒక 1/2 టీ స్పూన్ వేసాను అండ్ 1/2 టీ స్పూన్ కారం వేసాను. కొంచెం కార్న్ ఫ్లోర్ కూడా వేయండి, అది మీ ఇష్టం, ఉంటే వేయండి లేకపోతే లేదు. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపాను, కొంచెం బేకింగ్ సోడా కలిపి ఇట్లా పెట్టేశాను. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, శనగపిండి కలిపినప్పుడు ఏంటంటే మనకి ఉప్పు సరిపోకపోయినా శనగపిండి ఇట్లా టేస్ట్ చేసినప్పుడు కొంచెం సరిపోయినట్లు అనిపిస్తుంది. కాకపోతే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇట్లా ఉప్పు సరిపోయినట్లు అనిపించినా కొంచెం వెయ్యండి. అంటే మన నోటికి శనగపిండి కొంచెం ఉప్పుగా తగిలితే మనం తినేటప్పటికి కరెక్ట్గా సరిపోతుంది. అది లెక్క అనమాట. సో దీని తర్వాత మనం ఆల్రెడీ స్టవ్ వెలిగించేసుకొని ఆయిల్ పెట్టేసుకొని ఇంక ఈ పకోడీ ఎలా చేయాలో చూసేద్దాం. థ్యాంక్ యూ. ఓకే, నేను ఆల్రెడీ స్టవ్ వెలిగించుకున్నాను, నూనె కూడా వేడైపోయింది. చూడండి, ఇట్లా కొంచెం వేడైతే అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మనం ఇట్లా విడివిడిగా ఒక్కొక్కటి ఇలా వేసుకుంటే చాలు. మరి ఎక్కువ నూనె వేసేసుకోకండి, కొంచెం వేయండి. ఎందుకంటే మనం కలుపుకుంది జస్ట్ 1/2 కేజీనే కాబట్టి కొంచెం వేసి కావాలంటే ఇంకొక వాయి వేసుకోవచ్చు. ఇవి టేస్టీగా ఉంటాయి, ఈవినింగ్ స్నాక్స్గా తినొచ్చు. అండ్ మనం ఏమైనా పచ్చళ్ళు చేసుకుంటే దాంట్లో నంచుకుంటానికి బాగుంటాయి. పిల్లలు చాలామంది ఓన్లీ వెజిటేబుల్స్ తినడానికి ఇష్టపడరు కదా, వాళ్ళ కోసం ఇట్లా. పిల్లలు ఏంటండి, ఈ రోజుల్లో పెద్దోళ్ళు కూడా ఎవరు చూసినా నాన్ వెజ్ తింటున్నారు. వెజ్ తింటాం, చాలామంది చెప్తారు వెజ్ తింటాం సిన్ అంట, పాపం అంట. సో అలాంటి వాళ్ళకి మనం ఇట్లా చేసి పెడితే మంచిగా తింటారు. సో ఇట్లా ఒకవైపు అంతా కొంచెం మగ్గిన తర్వాత తిప్పుకోవాలి. లేకపోతే మళ్ళీ పిండి పొడిపిడిగా ఉండి అంత క్రిస్పీగా రావు. కొంచెం కాలనివ్వండి. ఇక్కడ చూడండి, నేను మీడియంలోనే పెట్టుకున్నాను. అండ్ ఇట్లా కొంచెం కాలిన తర్వాత అటు ఇటు తిప్పుకుంటే మనకి ఇట్లా క్రిస్పీగా టేస్టీగా లేకపోతే పొటల్స్ పకోడీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, కొంచెం కాలినట్లు అనిపిస్తున్నాయి కాబట్టి నేను కొంచెం ఇట్లా తిప్పేస్తున్నాను అటు ఇటు. నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఒక హాస్టల్లో ఉండేదాన్ని, మానస హాస్టల్ అని. ఆ హాస్టల్ అక్క పద్దాకి ఇవి చేసి పెట్టేది. తినటానికి బాగానే ఉండే, కానీ ఏంటక్క దొండకాయ అంటే కాదని చెప్పేది, పొట్టలు అనేది పర్వాలు అనేది. నేను నమ్మేదాన్ని కాదనమాట. ఇట్లా కావాలని చెప్తున్నారేమో, మాకు ఎట్లయినా రెసిపీలు తెలిసిపోతాయని. కాకపోతే తర్వాత ఒక మహారాష్ట్ర అమ్మాయి నా రూమ్మేట్ అయింది. ఆ అమ్మాయి చెప్పింది ఇలాంటి కూరగాయలు ఉంటాయి, నిజంగానే మేము ఎప్పుడు చేసుకుంటామని. ఇంకా సో అప్పటి నుంచి నేను చేయటం స్టార్ట్ చేశాను.
బట్ ఏదైనా టేస్ట్ బాగుంటుంది. సో ఇవి వేగిపోయాయి బాగా, చూడండి ఇట్లా రెడ్గా క్రిస్పీగా ఉన్నాయి. ఇప్పుడు మనం ఏంటంటే స్టవ్ సిమ్లో పెట్టుకొని ఫస్ట్ ఇవన్నీ తీసేసుకుందాం, ఎందుకంటే మళ్ళీ అనవసరంగా ఆయిల్ ఒకటే మరిగిపోతుంది. వీటికి ఏమి బటర్ పేపరు లేకపోతే వడబుట్ట అట్లాంటివి అవసరం లేదు. మీరు అస్సలు ఆయిల్ వద్దు అనుకుంటే కనుక అవి వాడుకొని కొంచెం ఫిల్టర్ చేసుకోండి. నేనైతే ఇట్లా డైరెక్ట్గా తినేస్తాయి. ఇవి 2 days అయినా బాగుంటాయి. రైస్లోకి తినేసి తర్వాత ఈవినింగ్ స్నాక్స్గా తింటే అయిపోతాయి ఒకటే రోజులో. ఇట్లా తీసుకున్న తర్వాత ఇంకా మిగిలిన పిండి చూసారా, 1/2 kg పర్వల్స్కి ఓన్లీ జస్ట్ 2 వాయిలు సరిపోయాయి. ఒకసారి ఇట్లా పిండి మళ్ళీ ఇంకొకసారి ఇట్లా కలుపుకొని ఇట్లా వేసేసుకోండి. ఇదిగోండి, వేసేటప్పుడు ఇట్లా అంటుకోకుండా విడివిడిగా వేస్తే చూసారా, మనం చాలా కొంచెం ఆయిలే వేసాను కానీ మనకి సరిపోతుంది. అండ్ మీకేమన్నా ఇలాంటి రెసిపీస్ కావాలన్నా, లేకపోతే తెలిసినా, లేకపోతే నేను చేసే వాటిలో ఏమైనా మిస్టేక్స్ కానీ మోడిఫికేషన్స్ కానీ ఉన్నా చెప్పండి. సో కరెక్ట్ చేసుకుంటాం. లేదు ఇంకా సేమ్ వెజిటబుల్స్తోనే వెరైటీ ఉంటాయి కదా, మీరు ఆ రెసిపీ ఏమన్నా కామెంట్ చేస్తే కనుక నేను మీ పేరు చెప్పి వీడియో చేసి పెడతా. ఎందుకంటే మీ క్రెడిట్ నాకు వద్దు కదా. చూడండి ఒకసారి ఏమన్నా మోడిఫికేషన్స్ ఉన్నా చెప్పండి. అంతే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో మనకి కరకరలాడే పొట్టల్స్ పకోడీ రెడీ. ఎంతో టైం పట్టదు, జస్ట్ కట్ చేసుకుంటానికి తప్ప అస్సలు టైం పట్టదు. అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఏమన్నా చేంజెస్ ఉన్నా చెప్పండి. థ్యాంక్ యూ.